హైదరాబాద్ లో మరోసారి కలకలం నెలకొంది. నాంపల్లి సిటీ సివిల్ కోర్టుకు బాంబు పెట్టామంటూ ఓ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో భద్రతా వర్గాలు తక్షణమే అప్రమత్తమయ్యాయి. ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కోర్టు ప్రాంగణంలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు, సిబ్బందిని అందరినీ బయటకు పంపించి వేశారు. దీంతో కోర్టు ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందో తెలియక ప్రాణభయంతో న్యాయవాదులు, ప్రజలు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కూడిన ప్రత్యేక బృందాలు కోర్టు ప్రాంగణానికి చేరుకున్నాయి. కోర్టులోని ప్రతి గదిని, ప్రాంగణంలోని అణువణువు జల్లెడ పట్టారు. గంటల తరబడి సాగిన ఈ ముమ్మర తనిఖీలలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గాని, పేలుడు పదార్థాలు గాని లభించలేదు. దీంతో ఇది బూటకపు బెదిరింపుగానే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపునకు పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వారిని కనుగొనేందుకు సైబర్ క్రైమ్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. ఇది ఆకతాయిల పనా లేక దీని వెనుక మరేదైనా కుట్ర ఉందా అనే కోణంలో విచారిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనతో కోర్టు కార్యకలాపాలకు కొన్ని గంటల పాటు తీవ్ర అంతరాయం కలిగింది. కొద్ది రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రాగా, తాజాగా నాంపల్లి కోర్టుకు ఉత్తుత్తి బెదిరింపు రావడం గమనార్హం.